మినిస్టర్ గారి కారు మన ఇంటి దగ్గర ఉందేంటి? మన విషయానికి తెలిసొచ్చారేమో. తెలుసుంటే ఆయన స్టేషన్కే వచ్చేవారు కదా. లోపలికెళ్తే తెలుస్తుంది కదా. అన్నా నమస్తే అన్న. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏంటన్నా ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏంటి సత్య, ప్రతిసారి ఫోన్ చేసి నిన్నే మా ఇంటికి పిలిపించుకోవాలా? ఏ నేను మీ ఇంటికి రాకూడదా? అయ్యో అదేం లేదన్నా, మీరు మా ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నా. నాన్న, అన్నకి కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వకపోయావా? అవేం వద్దన్నారా, మన యోగక్షేమాల గురించి నీ ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నారు. సారీ మేడమ్ గారు. దేనికండి? ఆ విక్రమ్ గాడు ఈరోజు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడని తెలిసింది. ఈరోజు వాడో నేను తేల్చుకుందామని అక్కడికే బయలుదేరి రాబోతుంటే సత్య మీ దగ్గరికే వచ్చాడని మా బావమరిది చెప్పాడు. అందుకనే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. నేను స్టేషన్కి వెళ్ళానని నీకెవరు చెప్పారు సోగడా? అక్కడున్న ఎస్ఐ మహేంద్ర చెప్పాడు. సత్య, ఆ సిఐ గాడు మన ముందు ఒక పిచ్చుక లాంటి వాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని నేనే ఊరుకుంటుంటే వాడు మరీ మరీ రెచ్చిపోతున్నాడు. వాడు మామూలుడు కాదండి. వాడు నన్ను కావాలనే రోజంతా స్టేషన్లో వెయిట్ చేయించాడు. వాణ్ణి మాత్రం మీరేదో ఒకటి చేసి ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించండి.